దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? శ్రమలు, పరీక్షలు మనలను పవిత్రపరిచే అగ్ని కణాలని మనం తెలుసుకోవాలి. అవి మనలను శుద్ధిపరిచే పవిత్ర జలాలన్న వాస్తవాన్ని మనం గ్రహించాలి. అవి మనల్ని కాల్చివేయవు, కానీ మనలోని మాలిన్యాన్ని తీసివేస్తాయి. అవి మనలను ముంచివేయవు, కానీ మనల్ని పవిత్రపరుస్తాయి. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అన్నిటిలో అత్యధిక విజయం పొందుదామని రోమా 8:37లో దేవుడు మనకు వాగ్దానం చేశాడు. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మత్తయి 24:13. అవి విశ్వాసంలో మనల్ని బలపరుస్తాయి, దేవునిలో నిలిచి ఉండటాన్ని మనకు నేర్పిస్తాయి. జవాబు పొందే వరకు ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థించడం ఎలాగనో, నిరీక్షణతో ఆయనను హత్తుకుని ఉండటం ఎలాగో అవి మనకు తెలియచేస్తాయి. దేవుడు శ్రమలలో నిలిచి ఉండే సహనము మనకు అనుగ్రహించునుగాక.